హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాను. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. తర్వాత క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని కలుపుకోవాలి. మిల్ మేకర్ని వేసుకున్నాను. బిర్యానీకి కావాల్సిన సామాన్లు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అవన్నీ వేసాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక 5 సెకండ్స్ అయితే మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మూత తీసుకొని అన్నీ బాగా వేయించుకోవాలి. బాగా వేగాక రైస్ని కడుక్కొని అందులో వేసుకున్నాను. రైస్ని వేసాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక నేనైతే గ్లాసున్నర రైస్కి 3 గ్లాసుల వాటర్ని అయితే తీసుకున్నాను. వేసాక సరిపడా సాల్ట్ని అందులోనే వేసుకోవాలి. ముందే సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకోవాలి. మూత పెట్టే ముందే కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇంకా మొత్తం కలిపి ఇంకా మూత పెట్టుకోవాలి. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చాక ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.